నమస్తే అందరికీ, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు ఫ్రెండ్షిప్ డే. సో అందరికీ ఫ్రెండ్షిప్ డే శుభాకాంక్షలు. హ్యాపీ ఫ్రెండ్షిప్ డే. సో నేను కొన్ని విషయాలు మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నా. అంటే అందరి లైఫ్లో 10th, ఇంటర్, డిగ్రీ ఆర్ ఎనీ గ్రాడ్యుయేట్ పీపుల్ అట్లా కొంతమందికి అట్లా అట్లా ఫ్రెండ్స్ ఉంటారు కదా, బెస్ట్ ఫ్రెండ్స్. సో నాకు కూడా అలా బెస్ట్ ఫ్రెండ్స్ ఉన్నారు. వాళ్ళ గురించి నేను ఇప్పుడు మీకు చెప్దాం అనుకుంటున్నా. ఏంటంటే 10th కూడా నాకు ఉన్నారు ఫ్రెండ్స్. కాకపోతే వాళ్ళకంటే ఎక్కువ బాండింగ్ నాకు బీటెక్ ఫ్రెండ్స్తో ఉంది. ఇప్పటి వరకు నా బెస్ట్ ఫ్రెండ్స్ నా లిస్ట్లో ఉన్నారు అంటే ఇద్దరు. నా బీటెక్లో వాళ్ళే నా బెస్టీస్గా యాడ్ అయిపోయిండ్రు నా లిస్ట్లో. ఒకటి ఐశ్వర్య, ఇంకొకటి చందన. ఎందుకంటే నా బీటెక్ ఫస్ట్ ఇయర్ నుంచి నన్ను మోటివేట్ చేస్తూ, నన్ను ఎంకరేజ్ చేస్తూ వస్తున్నారు స్టిల్ ఇప్పటి వరకు. దగ్గర మాది ఒక 8-9 ఇయర్స్ ఫ్రెండ్షిప్ అనుకుంటా. ఇప్పటి వరకు ఒక్క క్రాష్ కూడా రాలేదు. అంటే చిన్న గొడవలు అయితే ఉంటాయి మాకు. కాకపోతే అవి అంతే, ఇక అక్కడికక్కడే ఇంకా సాల్వ్ అయిపోతాయి. కొన్ని ఇంకా కొన్ని అయితే అట్లా వదిలేసుకుంటాం గాలికి అన్నట్టు, అంతే. సో నేను ఎందుకు వీళ్ళ గురించి ఇంత ప్రత్యేకంగా చెప్పుకుంటున్నా అంటే, నాకు చెప్పలేం, నాకున్నది వాళ్ళిద్దరు ఫ్రెండ్స్. మా అమ్మ తర్వాత వాళ్ళే ఇంకా నా బెస్ట్ ఫ్రెండ్స్ అన్నట్టు. ఇంకా ఒక ఫ్రెండ్స్ మంచిగా ఉన్నారు నాకు చెప్పుకోవడానికి అన్నట్టు. छोटी 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 बातें, मीठी 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 यादें. సో నాకేంటంటే నాది 10th తెలుగు మీడియమే, నాది ఇంటరు తెలుగు మీడియమే. సో నా బీటెక్ వచ్చేసి ఇంగ్లీష్ మీడియం అయిపోయింది. అప్పటికి నాకు తెలియదు ఎంసెట్ ర్యాంక్ వచ్చింది, అసలు బీటెక్ ఇలా ఉంటుంది, ఇట్లా సబ్జెక్ట్స్ ఉంటాయి, ఇన్ని సెమిస్టర్స్ ఉంటాయి అన్న విషయం నాకు అస్సలు తెలియదు. అసలు అలా గైడ్ చేయడానికి కూడా నాకు ఎవరు లేరు. సో నేనేం చేసినా సరే, ఏదైతే అదైంది, ఇంకా వెళ్ళిపోదామని చెప్పి మా ఫ్రెండ్, అంటే మా ఊర్లో ఫ్రెండే ఉంటుండే, నేను డిసైడ్ అయినాం ఇంకా బీటెక్ చేద్దాము, కొంచెం ప్రొఫెషనల్గా ఉంటుంది అని చెప్పి ఇంకా బీటెక్ చేయడానికి ఎంసెట్ రాసినాం, ఎంసెట్ క్వాలిఫై అయినాం. ఇక తర్వాత కాలేజ్లో జాయిన్ అవ్వడానికి వెళ్ళిన తర్వాత జాయిన్ అయ్యి ఇంకా కాలేజ్కి వెళ్ళడం స్టార్ట్ అయిపోయినాం. ఇంకా కాలేజ్కి వెళ్తున్నాం. ఫస్ట్ డే ఎట్లుందంటే, మాకు అసలు ఇంగ్లీష్లో ఆ లెక్చరర్స్ ఏం చెప్తున్నారో మాకు అర్థం కావట్లేదు. అసలు వాళ్ళు ఏం రాసుకోమంటారో కూడా మాకు అర్థం కావట్లేదు. ఇంకా మాకు చాలా కష్టం అనిపించింది. అసలు ఏంది ఇది, నాకైతే అసలు బుర్ర బద్దలైపోయింది. అసలు అమ్మ దేవుడా, ఇంత కష్టంగా ఉంటుందా అని నాకు అప్పుడు ఫస్ట్ డే కాలేజ్ అంత ఫీలింగ్ అనిపించింది. అప్పుడు వచ్చారు మా ఫ్రెండ్స్, నిజంగా చెప్పాలంటే. అంటే ఇప్పుడంటే ఇద్దరు ఉన్నారు, అప్పుడు ఒక 5-6 మెంబర్స్ ఉంటుండే మా ఫ్రెండ్స్, ఒక గ్యాంగ్ అన్నట్టు. ఇంకా తర్వాత ఏమైందంటే ఇంకా ప్రతి విషయంలో అంటే బ్యాక్లాగ్స్ ఉండే నాకు ఆల్రెడీ. అందరికంటే ఎక్కువ నేను చెప్పుకోలేను, అందరికంటే ఎక్కువ నాకు ఉన్నాయని నేను చెప్పుకోలేను. నాకంటే ఎక్కువ ఉన్న వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు బ్యాక్లాగ్స్. సో నాకు తెలియదు ఎట్లా చదవాలి, ఏంటిది, ఎట్లా క్లియర్ చేసుకోవాలి సబ్జెక్ట్స్ని అన్న విషయం నాకు తెలియదు. నాకు చెప్పేటోళ్ళు కూడా నాకు అప్పటికి లేరు, నాకు దొరకలేదు. ఇంకా తర్వాత మళ్ళీ కొన్ని డేస్, అంటే ఒక 5 డేస్కి అట్లా మా ఫ్రెండ్స్ వచ్చారు, అంటే పరిచయం అయిన తర్వాత ఇంకా చెప్పడం స్టార్ట్ చేసారు. ఇట్లా చదువు, అట్లా చదువు, నువ్వు చదువుతావు కానీ నీకు తెలుగు మీడియం కాబట్టి కొంచెం నీకు అర్థం కావట్లేదు, అంతే, మేము ఉన్నాం కదా, నీకు ఏదైనా మేము చెప్తాం, మీకు ఏదైనా హెల్ప్ కావాలంటే మమ్మల్ని అడుగు, మాతో డిస్కస్ చేయి, మాతో మాట్లాడు అని చెప్పేసి చెప్పారు. ఇక అప్పటి నుంచి ఇంకా ఉన్నాయి 4th ఇయర్ వరకు నాకు బ్యాక్లాగ్స్ లాస్ట్ 4th ఇయర్ వరకు, నా బీటెక్ 4th ఇయర్ వరకు బ్యాక్లాగ్సే ఉన్నాయి.
ఈవెన్ నా బ్యాక్లాగ్స్ నేను క్లియర్ చేసుకొని గ్రాడ్యుయేట్ అయినా అంటే అది నా ఫ్రెండ్స్ వల్లనే. వీడియో ద్వారా నేను వాళ్ళకి ఒక్కటి చెప్పుకుంటున్నా, ఐషు, చందన, మీరున్నందుకే నేను ఇట్లా నా ప్రజెంట్ గ్రాడ్యుయేట్ అయి ఉన్నా నేను. సో మీరు లేకపోతే మేబీ ఇంకా నాది బీటెక్ అలాగే ఆగిపోయేది కావచ్చు, నేను నిజంగా ముందుకు వెళ్ళకపోతుంది కావచ్చు. మీరు నన్ను మోటివేట్ చేసిర్రు బీటెక్లో, నన్ను ఇప్పటిదాకా కూడా నన్ను మోటివేట్ చేస్తూనే ఉన్నారు, నన్ను సపోర్ట్ చేస్తూనే ఉన్నారు. నాకు ఏదైనా కష్టం వచ్చినా మీరు ఆదుకున్నారు. ఇంకా తర్వాత అన్ని విషయాల్లో మీరు నాకు సపోర్ట్ చేస్తూనే ఉన్నారు. సో మీలాంటి ఫ్రెండ్స్ నాకు దొరకడం నా అదృష్టం, నిజంగా నా అదృష్టం అనే చెప్పుకుంటా. ఇప్పటికీ నా క్లాస్మేట్స్ అంటారు, బీటెక్ క్లాస్మేట్స్, మా ముగ్గురిట్లలో ఒకరు మిస్ అయినా కానీ తను రాలేదా, పలానా ఐశ్వర్య రాలేదా, చందన రాలేదా, సాయిప్రియ రాలేదా అని చెప్పి ముగ్గురు ఇట్లా కానీ ఒక్కరు మిస్ అయినా కానీ ఖచ్చితంగా అడుగుతారు. వాళ్ళ మైండ్లలో అట్లా అట్లా ఫిక్స్ అయిపోయినాం ఇప్పటికీ. సో అట్లా థ్యాంక్ యూ ఐశ్వర్య, థ్యాంక్ యూ ఫర్ ఎవ్రీథింగ్. చందన, థ్యాంక్ యూ ఫర్ ఎవ్రీథింగ్. మీ సపోర్ట్ వల్ల నేను ఇప్పటిదాకా ఇప్పటి వరకు మీరు నా బెస్ట్ ఫ్రెండ్స్ అనే నేను చెప్పుకుంటా. సో నేను ఏదైనా మిమ్మల్ని హర్ట్ చేస్తుంటే, నేను మిమ్మల్ని ఏదైనా బై మిస్టేక్ నేను తిట్టుంటే, ఏమైనా మీకు నా విషయంలో ఏమైనా మీకు బాధ కలిగి ఉంచితే ఐఎమ్ సారీ, ఐఎమ్ రియల్లీ సారీ. మీరు నాకు బెస్ట్ ఫ్రెండ్స్గా దొరకడం నా అదృష్టం. మీరు నాకు ఏ హెల్ప్ కావాలన్నా మీరు చేస్తారు, నా కోసం మీరు ఏమైనా చేస్తారని నేను అనుకుంటున్నా. సో ఇప్పుడైతే కాల్ చేసి అయితే అడుగుదాం, బెస్ట్ విషెస్ చెప్పి తర్వాత మన గురించి, మన ఫ్రెండ్షిప్ గురించి ఎట్లుంది ఏంటి కథ అని అడుగుదాం. సో ఫోన్ చేద్దాం. హలో చందు, ఐషుకు కాన్ఫరెన్స్ పెడతావా? ఐషుకు కాన్ఫరెన్స్ పెట్టు. పెట్టు. The person you are speaking with has put your call on hold. Please stay on the line. మీరు మాట్లాడుతున్న వ్యక్తి మీ కాల్ ను హోల్డ్ లో ఉంచారు, దయచేసి లైన్ లో వేచి ఉండండి. సో అదేంటంటే నా లైఫ్లో ఉన్నది ఇద్దరు బెస్ట్ ఫ్రెండ్స్. నా బీటెక్లో వాళ్ళే నా బెస్టీస్గా యాడ్ అయిపోయినారు నా లిస్ట్లో. ఒకటి ఐశ్వర్య, ఇంకొకటి చందన. ఎందుకంటే నా బీటెక్ ఫస్ట్ ఇయర్ నుంచి నన్ను మోటివేట్ చేస్తూ, నన్ను ఎంకరేజ్ చేస్తూ వస్తున్నారు స్టిల్ ఇప్పటి వరకు. దగ్గర మాది ఒక 8-9 ఇయర్స్ ఫ్రెండ్షిప్ అనుకుంటా. ఇప్పటి వరకు ఒక్క క్రాష్ కూడా రాలేదు. అంటే చిన్న గొడవలు అయితే ఉంటాయి మాకు, కాకపోతే అవి అంతే ఇక అక్కడికక్కడే ఇంకా సాల్వ్ అయిపోతాయి. కొన్ని ఇంకా కొన్ని అయితే ఇక అట్లా వదిలేసుకుంటాం గాలికి అన్నట్టు, అంతే. సో నేను ఎందుకు వీళ్ళ గురించి ఇంత ప్రత్యేకంగా చెప్పుకుంటున్నా అంటే, నాకు చెప్పలేం, నాకున్నది వాళ్ళిద్దరు ఫ్రెండ్స్. మా అమ్మ తర్వాత వాళ్ళే ఇంకా నా బెస్ట్ ఫ్రెండ్స్ అన్నట్టు. ఇంకా ఒక ఫ్రెండ్స్ మంచిగా ఉన్నారు నాకు చెప్పుకోవడానికి అన్నట్టు. సో నాకేంటంటే నాది 10th తెలుగు మీడియమే, నాది ఇంటరు తెలుగు మీడియమే. సో నా బీటెక్ వచ్చేసి ఇంగ్లీష్ మీడియం అయిపోయింది. అప్పటికి నాకు తెలియదు ఎంసెట్ ర్యాంక్ వచ్చింది, అసలు బీటెక్ ఇలా ఉంటుంది, ఇట్లా సబ్జెక్ట్స్ ఉంటాయి, ఇన్ని సెమిస్టర్స్ ఉంటాయి అన్న విషయం నాకు అస్సలు తెలియదు. అసలు అలా గైడ్ చేయడానికి కూడా నాకు ఎవరు లేరు. సో నేను ఏం చేసినా సరే ఏదైతే అదైంది, ఇంకా వెళ్ళిపోదామని చెప్పి మా ఫ్రెండ్, అంటే మా ఊర్లో ఫ్రెండే ఉంటుండే, నేను డిసైడ్ అయినాం ఇంకా బీటెక్ చేద్దాము, కొంచెం ప్రొఫెషనల్గా ఉంటుంది అని చెప్పి ఇంకా బీటెక్ చేయడానికి ఎంసెట్ రాసినాం, ఎంసెట్ క్వాలిఫై అయినాం. ఇక తర్వాత కాలేజ్లో జాయిన్ అవ్వడానికి వెళ్ళిన తర్వాత జాయిన్ అయ్యి ఇంకా కాలేజ్కి వెళ్ళడం స్టార్ట్ అయిపోయినాం. ఇంకా కాలేజ్కి వెళ్తున్నాం. ఫస్ట్ డే ఎట్లుందంటే మాకు
అసలు ఇంగ్లీష్‌లో ఆ లెక్చరర్స్ ఏం చెప్తున్నారో మాకు అర్థం కావట్లేదు. అసలు వాళ్ళు ఏం రాసుకోమంటున్నారో కూడా మాకు అర్థం కావట్లేదు. ఇంగా మాకు చాలా కష్టం అనిపించింది. అసలు ఏంది ఇది? నాకైతే అసలు బుర్ర బద్దలైపోయింది అసలు. అమ్మ దేవుడా! ఇంత కష్టంగా ఉంటదా అని నాకు అప్పుడు ఫస్ట్ డే కాలేజే అది. ఫస్ట్ డే కాలేజ్ అంత ఫీలింగ్ అనిపించింది. అప్పుడొచ్చారు మా ఫ్రెండ్స్ నిజంగా చెప్పాలంటే. అంటే ఇప్పుడంటే ఇద్దరున్నారు. అప్పుడు ఒక 5, 6 మెంబర్స్ ఉంటుండే మా ఫ్రెండ్స్, ఒక గ్యాంగ్ అన్నట్టు ఇంగ. తర్వాత ఏమైంది తర్వాత ఏమైందంటే ఇంగ ప్రతి విషయంలో అంటే బ్యాక్‌లాగ్స్ ఉండే నాకు ఆల్రెడీ. అందరికంటే ఎక్కువ అని నేను చెప్పుకోలేను. అందరికంటే ఎక్కువ నాకున్నాయని నేను చెప్పుకోలేను. నాకంటే ఎక్కువ ఉన్నవాళ్ళు కూడా చాలామంది ఉన్నారు బ్యాక్‌లాగ్స్. సో, నాకు తెలవది ఎట్లా చదవాలి, ఏంటిది, ఎట్లా క్లియర్ చేసుకోవాలి సబ్జెక్ట్స్‌ని అన్న విషయం నాకు తెలవది. నాకు చెప్పేటోళ్ళు కూడా నాకు అప్పటికి లేరు. నాకు దొరకలేదు. ఇంగా తర్వాత మళ్ళీ కొన్ని డేస్ అంటే ఒక 5 డేస్‌కి అట్లా మా ఫ్రెండ్స్ వచ్చారు. అంటే పరిచయమైండ్రు వీళ్ళు. పరిచయమైన తర్వాత ఇంకా చెప్పడం స్టార్ట్ చేసిర్రు. ఇట్లా చదువు, అట్లా చదువు, నువ్వు చదువుతావు కానీ నీకు తెలుగు మీడియం కాబట్టి కొంచెం నీకు అర్థం కావట్లేదు. అంతే, మేము ఉన్నాం కదా, మేము నీకు ఏదైనా మేము చెప్తాం, మీకు ఏదైనా హెల్ప్ కావాలంటే మమ్మల్ని అడుగు, మాతో డిస్కస్ చేయి, మాతో మాట్లాడు అని చెప్పేసి చెప్పిర్రు. ఇక అప్పటి నుంచి ఇంకా ఉన్నాయి 4th ఇయర్ వరకు నాకు బ్యాక్‌లాగ్స్ ఉన్నాయి. లాస్ట్ 4th ఇయర్ వరకు, నా బీటెక్ 4th ఇయర్ వరకు బ్యాక్‌లాగ్సే ఉన్నాయి. ఈవెన్ నా బ్యాక్‌లాగ్స్ నేను క్లియర్ చేసుకొని గ్రాడ్యుయేట్ అయినా అంటే అది నా ఫ్రెండ్స్ వల్లనే. వీళ్ళిద్దరి వల్లనే నిజంగా. అంటే ఏ టాపిక్‌నైనా కానీ వాళ్ళు చెప్పేటోళ్ళు, మంచిగా అర్థం అంటే నేను అర్థం చేసుకున్నదాన్ని నాకు అర్థమయ్యేటట్టు వాళ్ళు చెప్పేవాళ్ళు. సో, వాళ్ళ చలువతోనే నేను నా బీటెక్ కంప్లీట్ చేసినానని నేను చెప్పుకుంటా. దానికి నేను చాలా థ్యాంక్స్ చెప్పుకుంటా వాళ్ళకి. సో, నేను ఈ వీడియో ద్వారా నేను వాళ్ళకి ఒకటి చెప్పుకుంటున్నా. ఐషు, చందన, మీరున్నందుకే నేను ఇట్లా ప్రజెంట్ గ్రాడ్యుయేట్ అయ్యున్నా నేను. నాకు ఏదన్నా జాబ్ దొరకడానికి కూడా నాకు అవకాశం ఉంటుంది. సో, మీరు లేకపోతే మేబీ ఇంకా నాది బీటెక్ అలాగే ఆగిపోయేది కావచ్చు. నేను నిజంగా ముందుకు వెళ్ళకపోతుంది కావచ్చు. మీరు నన్ను మోటివేట్ చేసిర్రు బీటెక్లో. నన్ను ఇప్పటిదాకా కూడా నన్ను మోటివేట్ చేస్తూనే ఉన్నారు, నన్ను సపోర్ట్ చేస్తూనే ఉన్నారు. నాకు ఏదైనా కష్టం వచ్చినా మీరు ఆదుకున్నారు. ఇంకా తర్వాత అన్ని విషయాల్లో మీరు నాకు సపోర్ట్ చేస్తూనే ఉన్నారు. సో, మీలాంటి ఫ్రెండ్స్ నాకు దొరకడం నా అదృష్టం. నిజంగా నా అదృష్టం అనే చెప్పుకుంటా. ఇప్పటికీ నా క్లాస్మేట్స్ అంటారు, బీటెక్ క్లాస్మేట్స్, మా ముగ్గురిట్లలో ఒకరు మిస్ అయినా కానీ తను రాలేదా, పలానా ఐశ్వర్య రాలేదా, చందన రాలేదా, సాయిప్రియ రాలేదా అని చెప్పి ముగ్గురు ఇట్లా కానీ ఒక్కరు మిస్ అయినా కానీ ఖచ్చితంగా అడుగుతారు. వాళ్ళ మైండ్లలో అట్లా ఫిక్స్ అయిపోయినాం ఇప్పటికీ. బెస్ట్ ఫ్రెండ్స్ అంతే వాళ్ళకి, వాళ్ళ మైండ్లో. ఇంకా మళ్ళీ మాకు ఏమైనా గొడవలు వచ్చినా కానీ ఇంకా మా దాంట్లోనే మొత్తం ముగ్గురమే సాల్వ్ చేసుకుంటాం. ఇక ట్రిప్పుల గురించి అంటావా, ట్రిప్పులు ఇక అవి చాలా వరకైతే ఫ్లాప్ అవుతూనే ఉంటాయి ట్రిప్పులు. ఒకళ్ళకి ఒక్కొక్క రీజన్స్ ఉంటాయి. సో, అట్లా ట్రిప్పుల గురించి అయితే ఏం లేదు ఇక మాకు పెద్దగా. సో, ఏది తిరిగినా కానీ మేమైతే హైదరాబాద్లోనే మొత్తం తిరిగేస్తాం, చూసినాం. నాకు హైదరాబాద్ కూడా ఎక్స్పీరియన్స్ అయ్యింది అంటే వాళ్ళ వల్లనే. ఏ రూట్ ఎక్కడ ఉంటుంది, ఏ లొకేషన్ ఎక్కడ ఉంటుంది, ఎట్లా వెళ్ళాలి, ఎట్లా ఉండాలి అని చెప్పి. సో, అట్లా థ్యాంక్ యూ ఐశ్వర్య, థ్యాంక్ యూ ఫర్ ఎవ్రీథింగ్. చందన, థ్యాంక్ యూ ఫర్ ఎవ్రీథింగ్. మీ సపోర్ట్ వల్ల నేను ఇప్పటిదాకా ఇప్పటి వరకు మీరు నా బెస్ట్ ఫ్రెండ్స్ అనే నేను చెప్పుకుంటా. సో, నేను ఏదైనా మిమ్మల్ని హర్ట్ చేసి ఉంటే, నేను మిమ్మల్ని ఏదైనా బై మిస్టేక్ నేను తిట్టుంటే, ఏమైనా మీకు నా విషయంలో ఏమైనా మీకు బాధ కలిగి ఉంచితే ఐఎమ్ రియల్లీ సారీ. మీరు నాకు బెస్ట్ ఫ్రెండ్స్గా దొరకడం నా అదృష్టం. మీరు నాకు ఏ హెల్ప్ కావాలన్నా మీరు చేస్తారు. నా కోసం మీరు ఏమైనా చేస్తారని నేను అనుకుంటున్నా. సో, ఇప్పుడైతే కాల్ చేసి అయితే అడుగుదాం, విషెస్ చెప్పి తర్వాత మన గురించి, మన ఫ్రెండ్షిప్ గురించి ఎట్లుంది, ఏంది కథ అని అడుగుదాం. సో, ఫోన్ చేద్దాం.
హలో చెప్పు. చందు, ఐషుకు కాన్ఫరెన్స్ పెడతావా? ఐషుకు కాన్ఫరెన్స్ పెట్టు. ఒక్క నిమిషం పెడుతున్నా. పెట్టు. The person you are speaking with has put your call on hold. Please stay on the line. మీరు మాట్లాడుతున్న వ్యక్తి మీ కాల్ ను హోల్డ్ లో ఉంచారు. దయచేసి లైన్ లో వేచి ఉండండి. आप जिस व्यक्ति से बात कर रहे हैं उसने आपकी कॉल को होल्ड पर रखा है. कृपया लाइन पर बने रहें. The person you are speaking with has put your call on hold. Please stay on the line. హలో ఐషు, చెప్పే. చందన కూడా ఉంది. అదే నేను కాల్ అదే చేసింది మన కాల్. అదే నేను చేయమన్నా, నేను కాన్ఫరెన్స్ పెట్టమన్నా. సో అట్లా మీ ఇద్దరికి హ్యాపీ ఫ్రెండ్షిప్ డే. చెప్పండి. హాయ్ సాత్రియా, హాయ్ గాయ్స్. చందు నువ్వు చెప్పు. హాయ్ సాత్రియా, హౌ ఆర్ యు డూయింగ్? ఫైన్ బాగున్నా. హ్యాపీ ఫ్రెండ్షిప్ డే. థ్యాంక్ యూ, మీకు కూడా హ్యాపీ ఫ్రెండ్షిప్ డే. సో హ్యాపీ ఫ్రెండ్షిప్ డే పుట్టి, హ్యాపీ ఫ్రెండ్షిప్ డే ఐషు. థ్యాంక్ యూ చందు. హ్యాపీ ఫ్రెండ్షిప్ డే బోత్ ఆఫ్ యూ. సో నేను ఏం చెప్పదలుచుకున్నానంటే, ఫ్రెండ్షిప్ డే గురించే, అంటే ఫ్రెండ్షిప్ డే వస్తేనే చెప్తావా అని చెప్పి మీరు అనుకోవచ్చు, కానీ అంటే ఎప్పుడు చెప్పే మాటే, మీరు నా లైఫ్లో ఉండడం నా లక్ అని చెప్తా నేనైతే. నిజంగా నాకు అన్ని విధాలుగా మీరు అన్నీ సపోర్ట్ చేస్తారు, అన్ని విషయాల్లో కూడా. సో ఏం విషయాలున్నా నన్ను ఎంకరేజ్ చేస్తారు. ఒకవేళ అది తప్పైతే కనుక నన్ను తిడతారు. సో ఆ రైట్స్ అన్నీ మీకున్నాయి. నా గురించి మీరేమనుకుంటున్నారు? ఈ 8 years ఆఫ్ ఫ్రెండ్షిప్లో 8-9 years అవుతుంది కదా మన ఫ్రెండ్షిప్, బీటెక్ ఫస్ట్ ఇయర్ నుంచి కదా. చందన వర్షన్ చెప్పాలంటే ఇంకా చాలా ఎక్కువ ఉంటుంది, కానీ వర్షన్ చెప్పాలంటే చాలా తక్కువ ఉంటుంది. ఎందుకంటే నీ విషయంలో నువ్వు ఏం జడ్జి అయ్యో అసలు పోనీ అంతా తీసుకో. ఫస్ట్ ఏదైనా చెప్పినా ఇట్లా ఆలోచించో, నెక్స్ట్ ఏంటి అని అది ఆలోచించాలి చందనలాగా. ఎందుకంటే మన విషయము ఒకరు జడ్జి చేస్తున్నారు మనది అని అంటే మనం మన పాయింట్ కూడా ఉండాలి ఆడ. అది కరెక్ట్ అయితే ఎందుకు కరెక్ట్ అంది, రాంగ్ అయితే ఎందుకు రాంగ్ అన్నది అన్న ఒక మాట మనం రేజ్ చేసే అంత ఉండాలి. అది నీ దగ్గర లేదు, అది నువ్వు బిల్డ్ చేసుకోవాలన్నది ఈ 8 years ఆఫ్ దాంట్లో నేను నీకు చెప్పాలనుకుంటున్నా. ఎందుకంటే ఏది లైఫ్ తీసుకోవద్దు, ఎందుకంటే ఇది ఒకటే లైఫ్. ఓకే, అది నీకు ఫ్రీ ఆఫ్ కాస్ట్ అయినా లేకపోతే, అది లవ్ అంటే నీకు ఫ్రీ ఆఫ్ కాస్ట్ కాబట్టి అరే పోనీలే ఇస్తుందిలే, అది గొడవ అయినా అరే పోనీలే ఇట్లా తీసుకోవద్దు అన్నది నా విషయం. నువ్వు ఎంతో కొంత నీ పాయింట్ అనేది నువ్వు అక్కడ రేజ్ చేసి చెప్పాలి. ఆ రైట్ అది అందరికీ ఉంటది యాజ్ ఎ హ్యూమన్ బీయింగ్. అవునవును. అండ్ ఏ విషయంకి వచ్చినా నా ఫ్రెండ్కి అది అన్నది అదంతా ఫ్రెండ్షిప్ కాదు. అది తప్పు చేసినా రైట్ చేసినా దానికి తెలుసులే మాకంటే ఎక్కువ అన్నది కరెక్ట్ కాదు. ఎందుకంటే ఎవరికి ఎంత తెలియదు. అవునవును. అంత నాకే తెలుసు 100% అన్నది అది చాలా రాంగ్ డెసిషన్. మనం తీసుకోవాలి, ఎవరు 100% ఉండదు. అవును. సో ఈ విషయంలో నువ్వు కూడా స్టెప్ తీసుకోవాలి అన్నది బిల్డ్ చేసి అది ఈ 8 years ఆఫీస్ చందు నీకు అండ్ ఏ డెసిషన్ తీసుకున్నా 100కి 1000 సార్లు 100కి 1000 సార్లు అది ఏ విషయమైనా ఈజీగా జడ్జి అయ్యేది. ఒక సైడ్ ఆఫ్ స్టోరీ చూసి జడ్జి అయ్యేది ఎవరినైనా. ఎవరి మైండ్ సెట్స్ వాళ్ళవి, ఎవరి లోపల ఇంటెన్షన్స్ వాళ్ళవి. నువ్వు ఈజీగా ఇట్లా అట్లా అని చెప్పే లేదు. మళ్ళీ ఇంకొకటి నీకు ఏం చెప్పాలంటే, ఒకరికి చెప్పొద్దు, అది ఎంతవరకు చెప్పాలో అంతే చెప్పాలి అన్నది
అభిప్రాయం. అంతే అంతే. ఎండ్ ఆఫ్ ద డే. అదే నేనైతే ఏమో నాకు అట్లా జడ్జి చేయాలనిపించదు ఒకరి విషయంలో. ఆర్గ్యుమెంట్ అనేది నాకు ఇష్టం ఉండదు, అందుకని చెప్పి నేను ఎక్కువ ఆర్గ్యుమెంట్ చెయ్య. మీ అట్లా వాయిస్ కట్ అవుతుంది. అంటే ఒకరి విషయంలో నేనైతే ఆర్గ్యుమెంట్ అనిపిస్తుంది, ఎందుకంటే నాకు ఇష్టం ఉండదు ఆర్గ్యుమెంట్ చేయడం, అందుకే నేను ఎక్కువ చెయ్యను, వదిలేస్తా. అట్లా అందుకని నాకు చేయనీకి రాదు ఫస్ట్. అట్లా చందు నువ్వు చెప్పు నా గురించి. మీ గురించి ఓకే, నేను చెప్పాలనుకున్నదల్లా ఒకటే, ఏం చేయాలనుకుంటున్నావో అది చెయ్యు, కానీ చేసే ముందు ఒకసారి ఆలోచించు చేస్తే దానికి ఇంపాక్ట్ అవుతుందా కాదా అని చెప్పి. అండ్ ఇప్పుడు కొత్త యూట్యూబ్ ఛానల్ అయితే స్టార్ట్ చేసినావు కాబట్టి ఐ విల్ ఆల్వేస్ బీ దేర్ ఫర్ యువర్ సపోర్ట్. వి బోత్ యాక్చువల్లీ చేతలన్నీ చెంతవాలే, అది దానికి కూడా తెలుసు. అండ్ ఇంకోటి ఏంటంటే టైం తీసుకో ఏదన్నా చేసేటప్పుడు, రష్గా చేసేకు. ఈరోజు చేసేద్దాం అట్లా అనుకోకుండా టైం తీసుకో, చేస్తే ఎట్లా ఉంటుంది అని చెప్పి. అదేలే. అండ్ ఫ్రెండ్షిప్ విషయానికి వస్తే, యా యూ హ్యావ్ స్టేడ్ ఆల్ బై మై సైడ్ ఎంటైర్ దీస్ 8 years. అండ్ ఎప్పుడు ఇట్లానే ఉంటామని అనుకుంటున్నా. అండ్ హ్యాపీ ఫ్రెండ్షిప్ డే ఇన్ అడ్వాన్స్. థ్యాంక్ యూ. నేర్చుకుంటే రానిదంట స్నేహం అంటే ఏమిటంటే. థ్యాంక్ యూ, మీకు కూడా హ్యాపీ ఫ్రెండ్షిప్ డే. అండ్ నీ యూట్యూబ్ జర్నీ ఇట్లానే సాగి 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 అండ్ యూ షుడ్ గెట్ 1 million సబ్స్క్రైబర్స్. వస్తే బాగానే ఉంటుంది, రావాలి కదా. అది ఇంకా 8 years లోగా. ఇది ఒక 8 years ఆఫ్ జర్నీ, ఇది ఒక 8 years ఆఫ్ జర్నీ ఇట్లా స్టార్ట్ అయిందంటే ఇంకా 8 years లో నువ్వు 1 million సబ్స్క్రైబర్స్ తోటి మంచి పొజిషన్ కి రావాలని మేము ఇద్దరం కోరుకుంటాం. ఎప్పుడే నువ్వు ఎక్కడున్నా ఎట్లున్నా ఏ పొజిషన్స్ ఉన్నా మా బ్లెస్సింగ్స్, మా విషెస్, మా థాట్స్ లో నువ్వు ఉంటావు కంపల్సరీ, మా ప్రేయర్స్ లో కూడా నువ్వు ఉంటావు. మంచి పొజిషన్ కి రావాలని మేము ఇద్దరం కోరుకుంటాం. ఎప్పుడే నువ్వు ఎక్కడున్నా ఎట్లున్నా ఏ పొజిషన్స్ ఉన్నా మా బ్లెస్సింగ్స్, మా విషెస్, మా థాట్స్ లో నువ్వు ఉంటావు కంపల్సరీ, మా ప్రేయర్స్ లో కూడా నువ్వు ఉంటావు. థ్యాంక్ యూ ఫర్ ఎవ్రీథింగ్. నేనైతే చెప్పుకుంటా, మీరు అన్నిట్లో నా బీటెక్ నుంచి అయితే మీరు ఇప్పటి వరకే మీరు నాతోనే ఉన్నారు, నాతోనే ఎక్కడికైనా నాతోనే వచ్చారు, నన్ను కూడా మీతో కలుపుకున్నారు మంచిగా. అది సంసార జీవితం కంటే ఎక్కువ ఫ్రెండ్షిప్ మన దృష్టిలో. ఎందుకు తెలుసా, ఏది మనం చూస్ చేసుకోవడం, ఈవెన్ పేరెంట్స్ కూడా మనం చూస్ చేసుకోము, ఓన్లీ ఫ్రెండ్స్ ని. వాళ్ళు చెడు దారిలో పోయినా ఏ దారిలో పోయినా వాళ్ళు ఎట్లున్నా మలుచుకోవాల్సింది మంచి చెప్పి మన దారిలో తెచ్చుకోవాల్సింది మనకు. నన్ను మోటివేట్ చేసినందుకు నువ్వు క్లియర్ చేస్తావు. నువ్వు ఇదంతా చేసింది ఒక్కింత అయితే నీకు గవర్నమెంట్ జాబ్ రావాలని ఎంత కోరుకుంటున్నానో అది నీకు కూడా తెలుసు. మొన్న మా ఇంటికి వచ్చినప్పుడు ఎంత మాట్లాడిందో. అవునవును. ఇక కొట్టే ఛాన్స్ ఉంది, నువ్వు వదలకు. ఎన్ని ఇయర్స్ వచ్చినా అది మాత్రం వదులుకోకు, అది స్పెషల్ కంపల్సరీ. ఎందుకంటే అందరూ ఎప్పుడు ఒకే ఈ స్థాయిలోనే ఉంటామని ఎవ్వరని చెప్పలేము. అవునవును. ఈ రోజు దగ్గర 100 రూపీస్ ఉన్నారు, రేపు 100 రూపీ కూడా ఉండొచ్చు, రేపు 100 రూపీ ఉన్నోడి దగ్గర 100 రూపీస్ కూడా అవ్వచ్చు. సో ఎప్పుడు జడ్జి చెయ్యొద్దు, నువ్వు ఇట్లున్నా అట్లున్నా. సో నాకు నీకు ఏదో నమ్మకం ఉంది, నువ్వు గవర్నమెంట్ జాబ్ కొడతావు అని, దానిపైనే ఫస్ట్ నువ్వు ఫోకస్ చెయ్యి. బీటెక్ అది ఇది కాదు, నువ్వు జాబ్ తెచ్చుకొని మీ మమ్మీని మంచిగా చూసుకుంటే అదే నీకు ఇంకా నీ లైఫ్ లో అదే నువ్వు పెద్ద గోల్ అనుకో. ఆడపిల్లలు అన్నాక పెళ్లి అందరు చేసుకుంటారు, అన్ని చేసుకుంటారు. అవునవును. కానీ నీ లైఫ్ లో నీకు ఒక ఛాన్స్ ఉంది, అదే టార్గెట్ గా పెట్టుకొని ఆ ఫోకస్ నిన్నే పోయి మంచిగా చదువు, ఫోకస్ చెయ్యి, దేనిపైన ఆలోచించకు. అన్ని వస్తుంటే పోతుంటాయి, కానీ గోల్ పెట్టుకున్నది రీచ్ అవ్వాలంటే అది నీ వల్లనే అవుతుంది.
కానీ ఏమంటే ఆ 1 ఇయర్ నేను బాధపడ్డా. నా లైఫ్‌లో ఇన్సిడెంట్ అయింది కాబట్టి, ఆ 1 ఇయర్ నన్ను బయటకు తీసుకొచ్చిర్రు. ఆ 1 ఇయర్ నేను ఏడుస్తూనే ఉన్నా అసలు. ఏడుస్తూనే ఉన్నా స్టిల్ 1 ఇయర్ వరకు అది గూడా. సో, అయిపోయిన రోజులు నీకు ఒక మంచి ఎక్స్పీరియన్స్ ఆ! ఎవరికైనా. అదే అంటున్నా. మీలాంటి ఫ్రెండ్స్ ఉండాలి. ఒకరు అంటే మోటివేట్ జేయడానికి, బాధల్ని షేర్ జేసుకోవడానికి. ఎందుకంటే మీరు బయట పడేస్తారన్నట్టు ఆ బాధలో నుంచి గానీ మొత్తం. ఈవెన్ చందన కూడా చాలా సార్లు నాకు తెలియకుండా నాకు కొన్ని మంచి చెప్పిన రోజులు కూడా ఉన్నాయి. హ్మ్. కొన్ని నైట్స్ నాకు కూడా అంటే దానికి నాకు నిద్రలు పట్టకపోతున్నాయి కదా, హ్మ్. అసలు ఎంత చాట భారతం ఉంటుందో మాకే తెలియదు. అదే. మనం అదే. ఎక్కువ కాల్స్ మాట్లాడుకునేది సెన్నాటర్. నాకేంటంటే టెక్స్ట్ అవి ఎప్పటికీ మెమొరీలా ఉంటుంది. ఆ టెక్స్ట్ అనేది నేను హిస్టరీ క్లియర్ చేయాలి కాబట్టి ఆ టెక్స్ట్ అనేది ఎప్పటికీ నా దగ్గర ఉంటుంది కాబట్టి నిజానికి నాకు తెలిసి బీటెక్ నుంచి ఉన్నాయి మనకి అదే హ్యాబిట్. హ్మ్. హ్మ్. కూడా టెక్స్ట్ చేస్తున్నాడు. హ్మ్. అవునవును. నిజానికి నేను 4కి అంటే ఆఫీస్ అయిపోయినాక ఇంటికి వచ్చినాక 3 అవుతుంది. ఫ్రెష్ అప్ అయిపోయి 3:30 ఆల్మోస్ట్ 3:40లో పడుకుంటా. కానీ మీతోటి ఎట్లా అంటే మొన్న ఐసీతో మాట్లాడినప్పుడు అయితే లిటరల్లీ నేను 4:35కి పడుకున్నా. అవును, నేను కూడా అంతే. కానీ నాకేంటంటే ఎవరికైనా అది ఏ బాండ్ ఉన్నా గానీ మనస్ఫూర్తిగా టైం ఇవ్వలేదు ఇస్తున్నాము ఆగడు బాగడ్లా అన్నట్టు నాకు నచ్చదు. అది పొట్టికి కూడా నువ్వు చూసినావు కదా, నేను ఎవరితోనైనా కాల్ మాట్లాడంగా లేదు. చూసినావు మా ఇంట్లోనైనా. లేదు. లేదు. టైం ఇస్తే సంపూర్ణంగా ఇస్తారు, లేకపోతే కాల్ ఇంకా లిఫ్ట్ అయ్యే కాల్ మాట్లాడదు. ఎంత ఎమర్జెన్సీ ఉన్నా, ఎందుకంటే మనము అగడపగడ్లు ఇచ్చేది అది మళ్ళీ మనకి తిరిగి రాదు అటువంటిది. అవును. నేను నమ్ముతున్నా, కొన్ని బిలీఫ్స్ ఉంటాయి. సో నేను ఇస్తే సంపూర్ణంగా, అందుకే దీనికి మొన్న మాట్లాడిన కాల్ ఎంతసేపు మాట్లాడినా మాకే తెలియదు. మా ఇంట్లో కూడా ఏమంటలేరు. అంటే నాతోని కూడా గంటలు గంటలు మాట్లాడుతుండే కదా, మినిమం ఒక గంటన్న మాట్లాడుకుంటుండే. గంటన్నర చెన్నతో ఎందుకు అంత టైం ఉండదు అని అంటే అది ఆఫీస్ లో ఉంటది. అండ్ ఒక్క రోజులో 3-4 డేస్ 3-4 టైమ్స్ మాట్లాడే డేస్ కూడా ఉన్నాయి. 1 డేలోనే హాఫ్ అన్ అవర్ 20 minutes 10 minutes ఇట్లా మాట్లాడే డేస్ కూడా ఉన్నాయి. కానీ నీతో ఏంటంటే మనం ఇంట్లోనే ఉంటాం కాబట్టి ఒక గంటన్నర ఈజీగా మాట్లాడుకోవచ్చు ఏదైనా. అదే. అదే. కాలేజ్ గురించి అంటే మన కాలేజ్లో బెస్ట్ మెమరీస్ ఏమున్నాయి మనకి? చందన సిఆర్ అవ్వడం. లిటరల్లీ చందన సిఆర్ అవ్వడం వల్ల మనకు ఒక బెనిఫిట్ అయింది. అదే మనం బెనిఫిట్స్ ఏం చేయలేదు కానీ అది స్ట్రిక్ట్ ఉంది. అవును. చూపెట్టలే. అవునవును. ఫ్రెండ్స్ అని మనకేమన్నా తక్కువ అసైన్మెంట్లు రాయకపోతే ఇదైతే అదైతే అది అట్లా ఏం చేయలేదు. అందరినీ ఈక్వల్ గా చూసింది నాకు తెలుసు. అవునవును. మనతో పాటు అందరినీ క్లాస్మేట్స్ అందరినీ కూడా ఈక్వల్గానే చూసింది. కానీ మన గ్యాంగ్లో ఒక సిఆర్ ఉంది అంటే మనకు అప్పుడు ఒక ప్రౌడ్ ఫీలింగ్ ఉంటుండే కదా. మనము అదే మనం ఒక 5-6 మెంబర్స్ ఉంటుండే అప్పుడు. అట్లా ఆఖరికి ఫ్రీ అయిపోయినాం. మిగతా వాళ్ళంతా ఏడపోయారో ఏడున్నారో తెలియదు, ఎక్కడున్నారో ఏం చేస్తున్నారో అట్లా. అట్లా మనకి మళ్ళీ చాలా మెమరీస్ ఉన్నాయి. ఫస్ట్ గేట్ నుండి సెకండ్ గేట్ వరకు మళ్ళీ అది ఎంత తిట్టుకునే వాళ్ళమో కాలేజ్ని అయితే. ఇంత ఐశ్వర్య ఎక్కువ కాలేజ్కి వచ్చేది కాదు పాపం. దానికి బస్సు ఫెసిలిటీ సరిగ్గా లేక, రూటు మొత్తం వెహికల్స్ దొరకక. కానీ వచ్చినన్ని రోజులైతే మనతోనే ఎక్కువ బాండింగ్ క్రియేట్ చేసుకుంది అది. మన క్లాస్ లో ఉన్న వాళ్ళ అమ్మాయిలు అందరితోటి ఈచ్ అండ్ ఎవ్రీ వన్ తోటి నా దగ్గర పిక్ ఉంది. నిజంగా నేను అంత కాలేజ్ నాకు తెలియదు కానీ మంచిగా కాలేజ్ కి రెగ్యులర్ గా వస్తే ఇన్ టైమ్ లో నేను కూడా పాస్ అవుట్ అయ్యి మంచి దాంట్లో మంచి పొజిషన్ ఉండునేమో అని నాకు అనిపించేది. కానీ టైం ఫైల్స్ అంటారు కదా, ఎవ్రీథింగ్. నా విషయంలో నేను అదే నమ్ముతా. ఏది జరగాలన్నా ముందు టైమే.
అవును. టైం మంచిగా ఉన్నాం, మా దగ్గర 1,00,000 రూపాయలు ఉన్నా మనం ఏం చెయ్యలేము మంచిగా నేను. అవునవును. సో అది నమ్ముతా నేను నా విషయంలో. నా విషయం అని కాదు, ఎవరి విషయంలో అయినా టైం. మళ్ళా చందన నువ్వు చెప్పు, నీకేమన్నా ఉందా మంచి మెమొరీ మన కాలేజ్తోని? నేను చెప్పాలా ఒక్క మెమరీ? ఏంది? కాలేజ్ అని కాదు, చందన 14 నాకు 21st బర్త్డే చేసిరా. అంటే ఫస్ట్ మా దాంట్లో గుర్తులేవి లేని నాడు బ్రతికినట్టు గుర్తు పాపం అవును. వచ్చి సెలబ్రేట్ చేసినాం చూడ, ఇంటికి వచ్చి సెలబ్రేట్ చేసినాం మనం. మెమరీ అది. నా బెస్ట్ మెమరీ చందు పుట్టి కలిసి నా 21st బర్త్డే నందనవనంలో సెలబ్రేషన్స్. నాకు ఇంత కూడా అసలు ఐడియా లేకుండే, ఏది లేకుండే. నందనవనం నందనవనమా లేకపోతే ఇది డెలిషియస్ బేకరీ అనుకుంటా. నందనవనం అయితే అది అది ఏ బర్త్డే అయినా నందనవనం చేసుకున్నాం కానీ అది 19th 18th ఇది డిలిషియస్లో 21st అనుకుంటా అన్నట్టు. అదైతే ఎప్పటికి గుర్తున్నా. ఆ పిక్స్ కూడా ఎంత న్యాచురల్ వచ్చినాయంటే మనవి, ఏదో ఇన్నోసెంట్ గా అందరం అసలు తెలియదు ఇట్లా ఏదో అనిపించే. ఆ పిక్స్ చూసినప్పుడల్లా అనిపిస్తుంది నాకు. అంటే ఎవరు ఏం ప్రిపేర్ కాకుండా వెళ్ళిపోయినాం. ఎగ్జామో కాలేజ్ నుండో ఇక డైరెక్ట్ వెళ్ళిపోయినాం మనం. అట్లా ఏమంటారు, ఫేవరెట్ అని ఉంటారు కదా ఫ్యాకల్టీ, ఇష్టం ఉన్న వాళ్ళు ఎవరన్నా ఉన్నారా అట్లా మన కాలేజ్లో? ఎవరు లేరా? డేవిడ్ సల్మాన్ సార్ లేడా చూడి? చూడి అట్లా హెచ్ఓడి అని కాదు కానీ మన సార్ ఇష్టం నాకు, మన కాలేజ్ సార్ సిద్ధార్థ్ సార్. కాబట్టి నాకు అందరూ ఎవరో ఒక దగ్గర నుంచి ఏదో ఒకటి నేర్చుకుంటాం అంతే. ఫేవరెట్ అని కాదు, ఫేవరెట్ కాదు అని. గురువులు అంటేనే అందరూ ఇష్టమే. అందరూ ఈక్వల్ అనే నేను. అవును అవును ఏదో ఒకటి అయితే నేర్చుకుంటాం. వాళ్ళు నేర్పితే మనం ఇక్కడ రాకనని వచ్చినాం. అవును అవునవును. సో అంతే, దానికి నేను వాళ్ళకి అప్రిషియేట్ చేస్తాను. అదే. కానీ ఆ 4 years నాకేమనిపించిందంటే, ఏంద్రా బాబు రోజు రావాలి, రోజు ఈ సెమిస్టర్స్, మిడ్ ఎగ్జామ్స్, అసైన్మెంట్స్. గుర్తుకునే ల్యాబ్స్ అయితే అసలు ల్యాబ్ డే రోజు అసలు హంగామా ఉంటుంది. అవును అవును ల్యాబ్. అరే మేమిద్దరం మంచిగా ఉన్నా ఏమన్నా చాయ్కి నా పక్కన కూర్చోబెడుతుండేనా? ఏం బ్యాచ్ నెంబర్ ప్రకారమే కదా. అవును. ఇప్పుడు ఒకటే బ్యాచ్లు ఉన్నా కానీ నేను శిరీష ఉంటుండే బ్యాచ్. అది ఫస్ట్ ఎట్లా మాట్లాడుకున్నాం అన్నది నాకు అంత గుర్తులేదే. గుర్తుందా? కొంచెం గట్టిగా మాట్లాడండి. గుర్తుందా? కొంచెం గుర్తుంది నాకు. ఏంటంటే నేను ఇంకా ఇద్దరు అమ్మాయిలం కూర్చుంటుండే సెకండ్ బెంచ్ లో. అంటే ఆ ఇద్దరు అమ్మాయిలలో ఒక అమ్మాయి రాని ఒక రోజు అప్పుడు ఐషు వచ్చి కూర్చుంది. కూర్చుంటుండే బెంచ్. అవునవును, లేవమన్నట్టుంది కదా, నా ప్లేస్ ఇది అన్నట్టు కదా. అవునవును. ఇద్దరిట్లా ఎవరు లేచినట్టున్నారు. చందు, నీకు నాకు గొడవలు కావు, కానీ మీ ఇద్దరికి చాలా గొడవలు అవుతాయి. ఎందుకు? రీజన్ ఏమంటారు అట్లా? వాళ్ళలో కొన్ని స్టోరీస్ ఉంటాయి తెలుసా. వాళ్ళు ఎంత అన్నింగా ఉన్న వాళ్ళతో గొడవలు ఎప్పుడు ఉంటాయి వాళ్ళ దగ్గర. అవును. ఫ్రెండ్షిప్ టైప్ అన్నమాట. గొడవలు ఉంటేనే అది నిజమైన బాగుంది. అవునవును. అంటే నేను మీ ఇద్దరు దాంట్లో నేను కాన్స్టెంట్గా ఉంటా కదా. అయితే ఇక్కడ
కానీ నువ్వు ఇప్పుడు నేను అన్నాను అనుకో నీకు కోపం వస్తే, నేను ఏదైనా మాట్లాడితే నీకు కోపం వస్తుంది, కానీ నువ్వు ఆర్గ్యూ చేయవు. ఎందుకంటే అది మళ్ళీ ఇప్పుడు నేనేం మాట్లాడాలి అన్న ఒకటి ఫస్ట్ ఒకటి అది నువ్వే క్వశ్చన్ వేస్తాను. నేను అదే చెప్తున్నా, అప్పుడు పెట్టుకోవద్దు వీళ్ళతోటి అని. కొన్ని సందర్భంలో ఓకే, కానీ అన్ని సందర్భంలో వర్కౌట్ కాదు అని. స్టాండ్ తీసుకోవాల్సింది అందరూ ఆడనే వస్తుంది. నువ్వు ఆర్గ్యుమెంట్ చేయాలి. నేను అన్నిట్లో స్టాండ్ తీసుకుంటా. ఎట్లా అంటే ప్రతి చోట పోయిన కాడ కట్టబెట్టాను. మీ ఇద్దరికి ఆర్గ్యుమెంట్లు ఎక్కువ అవుతాయి. అన్నిటికీ మంచిది కూడా కాదు అది. మనం ఏ సందర్భాన్ని బట్టి మనం మన పైన తీసుకోవాల్సి, ఎందుకంటే ఎవరు మనల్ని అనడానికి కరెక్ట్ కాదు కదా. ఆ విషయంలోనే మాకు గొడవ అయింది ఏదన్నా, ఇంకా వేరే విషయంలోనైతే కాదు కదా. ఏదైనా గొడవలైనా మా పైన మేమే ఆర్గ్యూ చేసుకుంటాం. నువ్వు అట్లా కాదు నేనే ఇట్లా, నువ్వు ఇట్లా కాదు నేనే అదే అట్లా అయినాయి. కానీ లాస్ట్ కి చంద్ర కూడా ఆలోచిస్తుంది. చందన ఏం చేస్తుంది, గొడవ అంతా అయిపోయినాక ఆలోచిస్తుంది. అంతే కదా మరి. అది కూడా మంచిదే కదా, ఎందుకంటే ఆలోచిస్తున్నాము అన్నది. ఇప్పుడు నేను మాట్లాడినా ఏదో మాట్లాడినా అది వదిలేయొద్దు, అది మాట్లాడినప్పుడు వదిలేసింది అక్కడికక్కడికి అయిపోయింది కదా, అట్లా ఉండదు. ఎంతవరకు కరెక్ట్, నేనన్న మాటలు కూడా కరెక్టేనా, అది ఎంత అరే వాళ్ళు కూడా ఎంత బాధపడుతుంది అట్లా ఆలోచిస్తేనే మనం నెక్స్ట్ టైం ఎట్లా మాట్లాడాలని మనకు తెలుస్తుంది. అదే ఫస్ట్ మన దాంట్లో బీటెక్ క్లియర్ అయింది అంటే చందనది, తర్వాత నీది ఐషు, తర్వాత నాది. సో మీరేమనుకుంటున్నారు, మ్యారేజ్ విషయంలో కూడా ఇట్లనే జరుగుతుందా, ఇంకేమన్నా ట్విస్టులు ఉంటాయా? నేను ఎప్పటికైనా సెకండ్ డే ఏమో తెలియదు, మేబీ థర్డ్ కూడా అవ్వచ్చు. మీ ఇద్దరిలో ఎవరో ఒకరు నేను అనుకుంటున్నాను. అవునా చందు, నువ్వేమనుకుంటున్నావు? చెప్పలేము, ఎందుకంటే కళ్యాణం వచ్చినాక క్వశ్చన్ ఆగడం. ఐషుకే అవ్వచ్చు, లేకపోతే నీకు అవ్వచ్చు, లేదంటే నా దాంట్లో నాకు బలం ఉంటాయి నాకు కావచ్చు. అదే మన కాలేజ్ గురించి మీ ఒపీనియన్ చెప్పండి ఇద్దరు. అసలు ఏమనుకుంటున్నారు మన కాలేజ్ గురించి, మనకేమి ఇచ్చింది? మంచి దోస్తులను ఇచ్చింది, మంచి మెమరీస్ ఇచ్చింది, మంచి సర్వీస్ ఇచ్చింది. ఐషు నువ్వు? నాకైతే చాలా లెసన్స్ ఉన్నాయి చెప్పుకోవాలి. ట్రావెలింగ్ అంటే నచ్చగానే నేను హాస్టల్లో వేయించుకున్నాను. నన్ను ఇద్దరులో పోయి ఎట్లొస్తానో ఎట్లనో అన్న దానికి అసలు బీటెక్ అంతా నాకు ఫస్ట్ అమ్మాయి. ఇంకా మళ్ళీ దూరం, నేను తీసుకుని కూడా దూరం, మాకు ఆ బస్సెస్ కూడా అంత ట్రాన్స్పోర్ట్ కూడా అవైలబుల్ లేకపోయినా కూడా నాకు ఒకసారి అనిపిస్తుంది నేను పెద్ద సాహసం చేసిన అంటే బీటెక్ చేసాను గుర్తు చేస్తే అరే నేను చెయ్యగలుగుతా అన్న ఒకటి అయితే వచ్చింది అక్కడ. ఎందుకంటే సో మొత్తానికైతే చందు హ్యాపీ ఫ్రెండ్షిప్ డే, హ్యాపీగా ఉండు. అండ్ ఆల్ ది బెస్ట్ for your YouTube journey. Thank you. I hope you get more and more and more subscribers. Thank you. హైదరాబాద్ వచ్చి సెలబ్రేట్ చేసుకుందాం. తప్పకుండా, కంపల్సరీ. సో నా సబ్స్క్రైబర్కి చెప్పేసే మరి, సబ్స్క్రైబ్ చేసుకోండి అని. Please do like and share to Sai Priya's official channel. థ్యాంక్ యూ. నువ్వు కూడా హ్యాపీగా ఉండాలి మాతో పాటు, నువ్వు కూడా ముందుకి లైఫ్ని ముందుకు లీడ్ చేయాలి, ఇంకా ఎన్నో చెయ్యాలి నువ్వు. అయితే మొత్తానికైతే నేనైతే నీకు చాలా థ్యాంక్స్ చెప్పుకుంటా. నా విషయంలో అయితే నువ్వు అన్నిటికీ స్టెప్ తీసుకుంటావు కూడా స్టిల్. సో ఇంకా మరి ఉందాం మరి, బాయ్ చెప్పేసి. బాయ్. సో గాయ్స్, ఇదన్నమాట మా ముచ్చట. సో లెంత్ ఎక్కువ అయింది, ఏమనుకోకండి దాని గురించి.
అండ్ మా ఫ్రెండ్ ఉన్నాడు, చేద్దాం మరి. ఆయన ఏమంటాడు, మేల్ ఫ్రెండ్స్ కూడా ఉండాలి కదా ఫ్రెండ్స్లలో, చూద్దాం. అంటే మా సీనియర్ అయినా కానీ ఒక ఫ్రెండ్ లాగా కలిసిపోతాడు మనిషి. లిఫ్ట్ చేస్తాడు, చేయడు. హలో విన్నీ, హ్యాపీ ఫ్రెండ్షిప్ డే. రేపైతే ఏముంది, ఇలా చెప్పుకోవద్దా? సరే, అడ్వాన్స్ హ్యాపీ ఫ్రెండ్షిప్ డేనే. సరే, నా అంటే మన ఫ్రెండ్షిప్ మామూలుగా అయితే చాలా ఇయర్స్ అవుతుంది. సో నీకేం అర్థమైంది మన ఫ్రెండ్షిప్లో నా గురించి? ఏం చెప్పవా? నీకేం అర్థమైందో అది చెప్పు. అంటే నా విషయం నీకు ఎట్లా, ఒపీనియన్ చెప్పు నా మీద. అంటే ఎట్లా అర్థమవుతాయి నా విషయాలు, నేను ఏ టైంలో ఎట్లుంటా అనేది. అరే మంచిదాన్నా, మరి ఎట్లా బిహేవ్ చేస్తా అట్లా చెప్పొచ్చు కదా. అవునవును, అది కూడా నిజమేలే. సో నేనైతే నీకు థ్యాంక్స్ చెప్పుకుంటా. ఎందుకంటే చాలా వరకు నువ్వు ఏమంటారు అన్ని సజెషన్స్ ఇస్తావు, సపోర్ట్ కూడా చేసినావు నువ్వు చాలా వరకు. ఒక సీనియర్ అంటే నాకంటే సీనియరే నువ్వు. ఒక బీటెక్ నేను థర్డ్ ఇయర్లో ఉన్నప్పుడు నువ్వు 4th ఇయర్లో ఉండుంటావు. అయినా కానీ మాతోని అంటే మా ముగ్గురితోని ఒక ఫ్రెండ్ లాగా కలిసిపోయినావు, నువ్వు యోగి ఇద్దరు కూడా. సో అందుకు నేనైతే థ్యాంక్స్ చెప్పుకుంటా మీకు అట్లా. ఇంకా ఏమన్నా చెప్తావా నా గురించి? అరే చెప్తే బాగుంటుంది కదా. ఏం చేస్తావు ఇప్పుడు అంటే? ఫ్రెండ్ అంతే కదా. అంతే, అది గుడ్ అయినా సరే, ఏ సిచ్యువేషన్ అయినా సరే అంతే. ఇంకా నేనున్న కాన్సెప్ట్ అంతే, దానికంటే మోర్ నీట్ ఏది ఇంకా రెండు యాక్సెప్ట్ చేయాలి అనిపించదు. నాకు తెలిసి గర్ల్ బెస్ట్ లో అయితే నువ్వే ఉన్నావు అనుకుంటా, ఇంకెవరు లేరు అనుకుంటా. అదే తెలుసు, ఐ నో. ఐ ఆమ్ యువర్ బెస్ట్ ఫ్రెండ్. అదే మరి గర్ల్ బెస్టీ. అదే కదా. యూట్యూబ్ సబ్స్క్రైబర్స్కి చెప్పు ఇప్పుడు, చెప్పు డూ సబ్స్క్రైబ్ మై ఫ్రెండ్ ఛానల్ అని చెప్పు. ఓకే, థ్యాంక్ యూ చెప్పినందుకు. నిజం. సరే మరి ఉంటా, బాయ్. ఓకే గాయస్, ఇది అన్నమాట. సో ఈయన మా కాలేజ్లో సీనియర్, కాకపోతే మా ముగ్గురిలో ఫ్రెండ్ లాగానే కలిసిపోతాడు. మా ముగ్గురికి తెలుసు, వాళ్ళిద్దరికి కూడా తెలుసు. సో ఇలాంటి వాళ్ళు కూడా అంటే మేల్ ఫ్రెండ్స్ ఉండడం కూడా మంచిదే. దాన్ని మీరు ఇంకేదోలాగా తీసుకొని ఏదోలాగా అనుకోకండి. అంటే నా విషయంలో కాదు, ఏ అమ్మాయి విషయంలోనైనా మేల్ బెస్ట్ ఉన్నారంటే ఇక కొందరికి ఒక్కొక్క థాట్స్ వస్తాయి. కాకపోతే చాలా హెల్ప్ చేస్తారు. సో నేనైతే నా ఫ్రెండ్స్ అందరికీ నేను చెప్పుకుంటున్నా, చాలా థ్యాంక్స్ ఫర్ ఎవ్రీథింగ్. మీరు అన్నిట్లోనూ నన్ను సపోర్ట్ చేస్తూనే వచ్చారు, నన్ను ముందుకు నడిపిస్తూనే వచ్చారు, పుష్ చేస్తూనే వచ్చారు. సో ఈ వీడియోకి అయితే ఇంతే గాయస్. నచ్చిందని నేను అనుకుంటున్నా. అంతవరకు లైక్, షేర్, సబ్స్క్రైబ్.